హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లికి ఇంకా మార్నింగ్ అంటే ఇంక ఇట్లాగే ఉంటుంది అనమాట. పిల్లల్ని స్కూల్కి ఆడవుడిగా రెడీ చేసి పంపడం, సో ఇదంతా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇడ్లీ అనమాట. ఇంక ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేశాను. ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇంక వాళ్ళని లేపి స్నానం అది చేయించాలి. బొంబాయి చట్నీ అనేది నేను పెళ్ళైన తర్వాతే విన్నాను అనమాట. శనగపిండితో చట్నీ కూడా చేస్తారని నాకైతే తెలియదండి అసలు. అంటే మేము ఎప్పుడు ఈ చట్నీ అయితే చేసుకోలేదు. బొంబాయి చట్నీ అని శనగపిండితో చేస్తారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళకైతే ఇంకా రెగ్యులర్గా ఇడ్లీలోకి ఎక్కువ అదే చేసుకొని తింటారు. ఇంకా వైషుకి కూడా ఫేవరెట్ అనమాట. ఇంకా అందుకని ఇడ్లీ పెట్టారంటే ఖచ్చితంగా ఇంకా బొంబాయి చట్నీనే చేస్తాను. ఇంకా దోశల్లోకి రెగ్యులర్గా ఎలాగో పల్లీలు శనగపప్పు వేసి చేస్తాం కదా. సో అందుకని ఇంకా ఇట్లా ఇడ్లీ పెట్టినప్పుడన్నా ఇంకా చట్నీ వేరేదిగా ఉండిద్దిలే. అది కాక ఇంకా వైషుకి కూడా బాగా ఇష్టంలే అని చెప్పేసి ఇంకా అదే చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ హంసి వాళ్ళని అయితే నిద్ర లేపుతున్నాను. ఇంకా నిద్ర లేపేసి నీళ్ళు కూడా కాగినాయి అనమాట. స్నానం అది చేపించేసేయాలి. ఇప్పుడు హాఫ్ డేస్ అయ్యేసరికి వీళ్ళకి ఇంకా కొంచెం త్వరగానే లేపాల్సి వస్తుంది. అంతకుముందు అయితే కొంచెంసేపు పడుకునే వాళ్ళు పాపం పిల్లలు. ఇంక ఇప్పుడు ఏంటంటే హాఫ్ డేస్ అయ్యేసరికి కొంచెం త్వరగా వెళ్ళాలి కదా. 12:30 కల్లా ఇంటికి పంపించేస్తారు కాబట్టి ఇంకా త్వరగానే రెడీ చేయాలి. చూడండి, చిన్నోళ్ళు లెగ్గవంగానే ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట ఎవరో ఒకళ్ళతోటి. వైషు ఉంటే వైషు, ఇప్పుడు వైషు అయితే లేదు. వైషు వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్ళిందనమాట. ఇంకా మా వదిన వాళ్ళు ఒకసారి వచ్చి ఉండేసరికి ఇంకా వాళ్ళతో పాటు ఊరికి వెళ్ళిపోయింది. హాలిడేస్ ఇవ్వలేదు, అయినా వెళ్ళిపోయింది అనమాట. ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా తనైతే అక్కడ ఉందన్నమాట ఊర్లో. ఇంకా వీళ్ళిద్దరిని ఇప్పుడు రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. ఇంకా వైషు ఉంటే వైషుతో డుషున్ చేసేస్తాడు బొడ్డోడు. ఇంకా లేకపోతే హంసి ఎవరో ఒకరితో పొద్దున్నే కొంతసేపు అట్లా ఆడాలన్నమాట. వాడు అక్కలిద్దరిలో ఎవరో ఒకరితో ఆడతాడనమాట. ఇక్కడైతే ఇంకా హంసికాన్ అయితే రెడీ చేసేస్తే ఇంకా తర్వాత చిన్నోడిని కూడా రెడీ చేయాలి. వాడు ఏంటంటే లేచిన తర్వాత కొంతసేపు ఆడుకుంటాడనమాట. ఇట్లా సైకిల్ తొక్కడము లేకపోతే ఒక బొమ్మలు పెట్టుకొని కొంతసేపు ఆడుకుంటాడు. ఇంకా నిద్ర లేకుండా స్నానానికి తీసుకెళ్ళాను అనుకో ఇంకేదో పేచి పెడతాంటాడు అనమాట. అందుకని ఇంకా కొంచెం 5 minutes ముందు లేపానంటే వీళ్ళకి జడేసి అంతా వెళ్ళప్పుడు కొంతసేపు ఆడుకుంటాడు. ఇంకా అప్పుడైతే తీసుకెళ్ళి వాడికి స్నానం చేపిస్తాను అనమాట. ఇంకా కింద పరిచిన దుప్పట్లు అవన్నీ చేపలు అన్నీ మడతేసేస్తున్నాను. అవి తీసి పక్కన పెట్టేశానంటే లేకపోతే ఇంకా వాటి మీదే తొక్కుతా తిరుగుతుంటాడు అనమాట. వీడు అన్ని ఆటలు ఇంకా అక్కడే ఆడేస్తాడు. ఇంకా అందుకని నేను ఆ కింద వేసిన చేపలు దుప్పట్లు అవన్నీ అయితే మడతేసేసానంటే ఇంకా తర్వాత అయితే ఇంకా వాడిని రెడీ చేయాలి. ఇంకా లేకపోతే సైకిల్ వేసుకొని ఆ సైకిల్ మీద కొంచెం రోడ్డు మీద కూడా తిరుగుతుంటాడు అనమాట, తొక్కుతుంటాడు. ఇంకా మట్టి అంతా వీల్చుకుంటుంది కదా, దాన్ని అంతా తెచ్చి ఇంకా ఈ దుప్పట్ల మీద అంతా తొక్కుతుంటాడు. ఇంకా వద్దన్నా వినడు అనమాట. ఇంకా అందుకని అసలు వాడిని వద్దన్న ఎట్టాగో వినడలే అని చెప్పి ఇంకా మనమే ఇంకేన్నీ తీసేసుకుంటే సరిపోయిద్దని ఫస్ట్ అవన్నీ తీసైతే సర్ది పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే జున్నుకు కూడా స్నానం అది చేపించేసానండి. ఇంకా వాడిని కూడా రెడీ చేసేయాలి. ఇంకా వైషు అయితే ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా. ఇంకా వైషు లేకపోయేసరికి అసలు ఇంట్లో సందడి అయితే లేదనమాట. ఇంకా తనే ఇంకా వీళ్ళిద్దరితోటి గొడవ పడుతూ ఉండిద్ది అనమాట. దేనికో దానికి గొడవ అంటే గొడవని కూడా చెప్పదు కానీ అల్లరనమాట. వీళ్ళిద్దరే చిన్నపిల్లలు కానీ వీళ్ళిద్దరికన్నా ఎక్కువ అల్లరి చేసేది వైషునే అనమాట. ఇంకా తను లేకపోయేసరికి వీళ్ళంతా సైలెంట్గా ఉన్నట్టుంది అసలు. అంటే హంసి ఏంటంటే ఇంకా తను ఎవరి జోలికి వెళ్ళదనమాట. తన పని ఏంటో తను చూసుకుని తన పాటికి తను ఆడుకునేది, ఏదైనా పాటలు పెట్టుకునేది, కొంచెం డ్యాన్స్ వేసుకునేది అంతే. చిన్నోడు కానీ వైషు కానీ ఇంకిద్దరు ఒకరికొకళ్ళు ఇద్దరు సరిపోతారనమాట, సెట్ అవుతారు. ఇంకా చిన్ను ఎవరన్నా కొట్టినా వాడు ఊరుకోడు తిరిగి కొడతాడు. ఇంకా వైషు అయినా అంతే. వైషుని కూడా ఎవరైనా కదిలిచ్చారంటే ఊరుకోదు, తిరిగి వడ్డిచ్చేసిద్ది అనమాట, వాళ్ళకి ఇచ్చేసిద్ది. సో ఇంక వీళ్ళిద్దరు సెట్ అయిపోతారు అనమాట. ఇంకా హంసి ఏంటంటే హంసిని ఎవరైనా కొట్టినా కానీ అంటే వైషు కొట్టినా జున్ను కొట్టినా ఇంకా అది ఏడిస్తుందే కానీ తిరిగి వాళ్ళని కొట్టడం కూడా చేత కాదనమాట. అంత సైలెంట్గా ఉండిద్ది వీళ్ళిద్దరి మధ్య. ఇంకా తను కొంచెం సైలెంట్ అనమాట. ఎవరిని కొట్టడం కూడా చేత కాదు. ఒకళ్ళు కొన్నిసార్లు కొట్టమని చెప్పినా కూడా తను గట్టిగా కూడా కొట్టలేదనమాట.
ఇంక ఇక్కడైతే ఇంకా అట్లా అయ్యేసరికి ఇంకా ఇంట్లో అయితే సైలెంట్గా ఉంది. ఇప్పుడు హంసి అయితే స్కూల్ నుంచి వచ్చి తన బట్టి తను హోంవర్క్ రాసుకునేది, కొంచెంసేపు ఫోన్ చూసుకునేది, లేదా టీవీ పెట్టుకొని చూసుకుంటుంది. ఇంకా అంతటితో అయిపోయింది. జున్ను కూడా వాడి పాటు కూడా ఆడుకుంటాడు. ఇంక జున్ను ఏదైనా హంసిని కదిలిచ్చినా ఇంకా తను సైలెంట్ అయిపోయింది అనమాట. ఎందుకులే మళ్ళీ వాడిని కదిలిస్తే ఏడుస్తాడు, లేకపోతే మళ్ళీ హంసిని కొడతాడని. అదే వైషు అయితే ఇంకా తిరిగి కొట్టిద్ది వాడిని. ఇంక అక్కడ గొడవ జరిగి కొంచెం ఇంట్లో సందడిగా ఉండిద్ది. ఇంక ఇప్పుడు వైషు లేకపోతే సైలెంట్గా ఉంది. ఇంక వీళ్ళిద్దరు ఎవరి పనులు వాళ్ళు అన్నట్టు ఉన్నారనమాట, జున్ను హంసి. ఇంకా వాళ్ళకైతే ఈరోజు ఇంకా జున్ను కూడా రెడీ అయిపోయాడు. వాడైతే సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అని చెప్పాను కదా, ఇంక ఇడ్లీ అయితే తినిపించేస్తున్నానండి. వారానికి ఒక్కసారే పెడతాను. ఇంకా ఒక్కసారి తినడానికి కూడా చాలా కష్టం హంసికి అయితే. ఇంకా ఒక్కసారికి ఏదో ఒక మాటలు చెప్పి చిన్నగా ఇంకా అట్లా తినిపిస్తాను అనమాట. వీళ్ళకి రోజు దోసే కావాలి. ఇంకే బ్రేక్ఫాస్ట్ అయినా అంతగా ఇష్టం ఉండదు. ఇంకా పూరి అయితే ఓకే అనుకునిద్ది హంసి అయితే. ఈ మధ్య పూరి చేస్తే వైషు వద్దంటుంది. తనకు రోజు దోశలే కావాలన్నమాట. దోశ పోసి నాకు బోరు కొట్టిద్దాము, కానీ వాళ్ళకి మాత్రం బోరు కొట్టట్లేదు. ప్రతిరోజు దోశలే కావాలి. ఇంక ఈ ఒక్కరోజే ఇడ్లీ పెట్టేసరికి ఇంక హంసి అయితే కొంచెం సైలెంట్గానే ఇంకా తినిందనమాట. వారానికి ఒకసారి కూడా తినకపోతే ఎట్లా, ఇడ్లీ రోజు దోశలే అరిసేసరికి సర్లే అని చెప్పేసి తినింది చిన్నగా. ఇంక ఇప్పుడైతే వీళ్ళు టిఫిన్ తినడం అంతా అయిపోయింది. ఇంకా స్కూల్కి అయితే ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. బ్యాగ్స్ అయితే తగిలించుకుంటున్నారు. ఇంకా స్కూల్కి ఈరోజు నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టాలి వీళ్ళని. ఇంకా స్కూల్ హాఫ్ డేసే కదా, 8:15కి స్కూల్ అనమాట. మేము ఇంకా 8కి అట్లా బయలుదేరామంటే ఇంకా నడుచుకొని వెళ్ళేసరికి సరిపోతుంది. ఒక 10 minutes అన్నా. కొంచెం దూరమే ఉంటుంది, మరీ దగ్గర కాదు, అలా అని చాలా దూరం కాదు, కానీ ఇంకా పిల్లలకైతే పాపం దూరంగానే ఉంటుంది. ఇంక ఈరోజు మొన్నటిదాకా మా వదిన వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ఇంకా తనే వదిలిపెట్టి తీసుకురావడం చేసేవాడు. ఇంకా వీళ్ళైతే వైషు కూడా ఊరికి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, వైషు ఉంటే వైషు పాటికి సైకిల్ వేసుకొని వెళ్ళిద్ది. ఇంకా వెళ్ళేటప్పుడు వీళ్ళ బ్యాగ్స్ పెట్టుకునేది, లేకపోతే వచ్చేటప్పుడు అయితే చిన్నోడిని ఎక్కించుకొని వచ్చిద్ది అనమాట. ఇంక ఇప్పుడు వైషు కూడా లేదుగా, ఇంకా వీళ్ళేనమాట. అందుకని ఇంకిద్దరిని అయితే నడిపించుకుంటా తీసుకెళ్ళేసి ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే కొంచెం కాఫీ అది ఫస్ట్ తాగాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక 5 to 10 minutes అలా కూర్చుంటాను అనమాట. చెమటలు పట్టిపోతాయి బాగా ఆ టైంలో. అందుట్లో ఇప్పుడు సమ్మర్ కదా, బాగా చెమటలు పడుతున్నాయి కదా, ఫ్యాన్ వేసుకొని ఒక 10 minutes అట్లా కూర్చుంటే చాలా దూరం ఉంటుంది కదా. ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా బాడీలో ఎనర్జీ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని ఒక 10 minutes అలా ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా తర్వాత అయితే కాఫీ అది పెట్టుకొని తాగానండి. కాఫీ పెట్టుకొని తాగిన తర్వాత అయితే ఇంక ఇల్లంతా చిమ్మేసాను. ఇల్లు చిమ్మేసి ఇంకా తుడిచేయటం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్స్ అన్నీ వేద్దాంలే అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే బట్టలు ఇంకా తిరుగుతుంటాయిలే అని చెప్పి బెడ్షీట్లు అన్నీ కొంచెం మురుకుంటే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసేసాను. సో అవైతే ఇంకా మిషన్లో వేసానంటే వాటి పాటికి అవి తిరిగితే ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట. సో ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఇంకా ఒకదాని తర్వాత ఇంకా వేసేసానంటే మిషన్లో సరిపోతుందిలే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఆ పని చేస్తున్నాను. ఇంకా మళ్ళీ 12:30 కల్లా ఇంకా మళ్ళీ 12:30కి వాళ్ళని వదులుతారనమాట స్కూల్ నుంచి. నేనైతే ఒక 10 minutes ముందన్న బయలుదేరాలి. నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి సరిపోతుంది కదా. సో అందుకని ఇంకా 12:30 కన్నా ముందే వెళ్ళాలి స్కూల్ కాడికి. వెళ్ళేసేస్తే 12:20కి అట్లా బయలుదేరుతారనమాట ఇంటికాడ. ఇంకా నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక 10 minutes పైనే పడుతుంది. ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ వస్తామన్నమాట. ఇంకా బట్టలు మిషన్లో వేసిన తర్వాత ఇల్లంతా చిమ్మడం తుడడం అంతా అయిపోయిందిగా. నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడికి పూజ అది చేసేసానండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని రావడానికి అయితే వెళ్ళాను. ఇంకా అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా అందుకని ఫస్ట్ అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంక వాళ్ళని తీసుకొని వస్తున్నాను. వచ్చిన తర్వాత కొంతసేపు ఆడుకుంటారు, వచ్చేటప్పుడు దారిలో ఏదో ఒకటి కొనుక్కుంటారని చెప్పాను కదా. ఇంక ఇంటికి రాగానే కొంచెం ఇంకా కూర్చొని కొంతసేపు ఆడుకొని ఆ తెచ్చుకున్నవి తినేసేసి ఇంకా అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అవుతారనమాట వీళ్ళు. ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకున్నది. ఇంక ఈ లోపలైతే నేను ఇంటికి రాగానే ఫస్ట్ అన్నం పెట్టేశాను అనమాట. ఆ రోజు లేట్ అయ్యింది, లేకపోతే నేను వంట చేసి వెళ్ళేదాన్ని అనమాట స్కూల్కి. ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా వాళ్ళని వచ్చిన తర్వాత ఒక స్టవ్ మీద అన్నం పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద అయితే ఆల్రెడీ కొడుగుడు పొరుటు కొంచెం ఫ్రై చేశానండి. చేసిన తర్వాత ఇది ఏంటంటే వాడు కొన్ని చిప్స్లో వచ్చిందనమాట గిఫ్ట్ లాగా, దాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట తెచ్చి నాకు. కోడిగుడ్డు పొరుటు అనేది ఇందాక ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసి పెట్టేశాను స్కూల్కి వెళ్ళడానికి ముందే. ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా
ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసి ఉన్నాయి కదా, వాటిలో ఇంకా కోడిగుడ్లు వేస్తే సరిపోతుంది. ఇది వచ్చి గోంగూర పచ్చడి మిక్సీ పట్టేశాను, ఇంకా దాన్ని అయితే తాలింపు పెట్టాలన్నమాట. ఈరోజు మా లంచ్లోకి గోంగూర పచ్చడి కోడిగుడ్డు పొరుటు అనమాట. ఇంక ఇదంతా అయిపోయేసరికి ఒక 1/2 అవర్ అట్లా పట్టిద్ది కదా. ఇంకా అది అయిపోగానే పిల్లలకి ఫస్ట్ అన్నం అయితే తినిపించేసేయాలండి. అన్నం తిన్నాకైతే జున్ను కొంతసేపు అయితే పడుకుంటాడు, కొన్నిసార్లు అన్సి పడుకునేది, లేకపోతే కొంతసేపు ఆడుకునేది అనమాట. ఇంకా బ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్స్.